మొన్ననే మనం అధికారంలోకి వచ్చాం. మొదటి 8 మాసాల అధ్యక్ష అసలు బ్రీతింగ్ తీసుకోవడానికి అవకాశం లేదు. ఏ శాఖ చూసినా చాలా కష్టం ఉంది. పాత బాకీలు ఉన్నాయి. మొత్తం పాత పథకాలన్నీ క్లోజ్ చేశారు. ఏ రకంగా దీనికి రివైవ్ చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఈరోజు కూడా ఒక ప్రధాన పత్రికలో వార్త వచ్చింది, గిట్టుబాటు ధర రావడం లేదని. మార్కెట్ ధర కొనాలి. మార్కెట్కి మొత్తం బకాయిలు ఉన్నాయి. ఈరోజు మార్కెట్కి డబ్బులు ఇవ్వాలంటే కష్టంగా ఉంది. అయినా సరే కేంద్రం రాష్ట్రం కలిసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. చిత్తశుద్ధితో అంకిత భావంతో రైతుకు మేలు చేయాలని చెప్పి స్పష్టంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. నేనే పత్రికలో ఇవాళ చూశాను, మార్కెట్తో మాట్లాడితే కనీసం ఈ 7-8 మాసాల్లో పాత బకాయిలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విధాల సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అయితే 8 మాసాల్లో మళ్ళీ ఒక 70 కోట్ల రూపాయలు డ్రోన్స్కి పెట్టాం. ఇది కూడా 2-3 రోజుల్లో ఫైనలైజ్ అయితే మళ్ళీ డ్రోన్స్ కూడా ఇస్తాం. రేపు బడ్జెట్లో కూడా ఎక్కువ పెంచడానికి కూడా చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా ఒక 75 కోట్లు ఈ పరికరాలకు పెట్టాం అధ్యక్ష. ఏవైతే సభ్యులు అడిగారు, ఒక తార్పాలిన్స్ లేవు తప్ప సభ్యులు అడిగినవన్నీ ఇచ్చాం అధ్యక్ష. ఈ సంవత్సరం టార్గెట్ 42,000 మందికి పెట్టుకున్నాం. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి, 5 సంవత్సరాలు ఈ కార్యక్రమాలకు తాళం వేశారు కాబట్టి, రైతులు ఈ పథకాలు అందవని పూర్తిగా నిరాశతో ఉన్నారు కాబట్టి, ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తే కొంతవరకు ముందుకెళ్తుందనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మనం ఒక 80 కోట్లు ఖర్చు పెట్టి 42,000 మందికి రేపు 31వ తారీఖు లోపు ఇవ్వాలని డెసిషన్ తీసుకున్నాం. ఆన్లైన్లో పెట్టాం. ఏదో ప్రభుత్వం ఇస్తుందంటే ఎక్కడి నుంచో తెచ్చి మనం అండగట్టడం కాదు అధ్యక్ష. ఆన్లైన్లో పెట్టి వాళ్ళు కోరుకున్నటువంటి కంపెనీది, కోరుకున్నటువంటి వస్తువు ఆన్లైన్లో వాళ్ళు బుక్ చేసుకుంటే మనం అది ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. డ్రిప్ అధ్యక్ష ఎంత ప్రధానమైనటువంటిది. అందులో రాయలసీమకి చాలా అవసరం అధ్యక్ష. ఆ రోజు పాలకులు రాయలసీమ నుంచి వచ్చారు, చాలా మాట్లాడారు. దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. 5 సంవత్సరాల్లో డ్రిప్ మొత్తం క్లోజ్ అయిపోయింది అధ్యక్ష. లాస్ట్ ఇయర్ డ్రిప్ పెడుతున్నామని చెప్పి అన్ని కంపెనీలకి పిలిచి డ్రిప్ పెట్టమన్నారు అధ్యక్ష. 1114 కోట్లు ఆ కంపెనీలకి బకాయి పెట్టారు అధ్యక్ష. నేను వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి అన్ని కంపెనీలకు పిలిచాం. ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చోబెట్టాం. మాకు 1140 కోట్లు ఇవ్వాలి, కనీసం మాకు మీరు ఆక్సిజన్ పీల్చుకోవడానికి కొంత ఇస్తే మళ్ళీ ఈ పథకం మేము పెడతాం, లేకపోతే మేము పెట్టమన్నారు అధ్యక్ష. పెట్టమంటే 412 కోట్లు కష్టమైన ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇస్తే ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళకి బాకీలు తీర్చాం. బాకీలు తీరిస్తే అధ్యక్ష 8 మాసాల అధ్యక్ష 94,500 మంది రైతులకి 1,00,000 హెక్టార్లలో డ్రిప్ పెట్టాం అధ్యక్ష, 90% సబ్సిడీతో. ఇప్పుడే మా సోదరులు కాలువ గారు కూడా అడిగారు. వాళ్ళు అడగకముందే ముఖ్యమంత్రి గారు రాయలసీమలో 5 ఎకరాల నిబంధన ఉంది, 5 ఎకరాలు కాదు 10 ఎకరాల నిబంధన పెట్టండి అంటే మొన్న ఇచ్చింది కూడా అధ్యక్ష. 10 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి 90%తో డ్రిప్ ఇచ్చే కార్యక్రమం చేశాం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకున్నాం. ఎవరు అడిగినా సరే ఈరోజు డ్రిప్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం అధ్యక్ష. నీరు గురించి కూడా మాట్లాడారు. నేను ఎప్పుడు ఒక స్టెప్ ముందే ఉంటాను. 24/2/2025లో నేను మినిస్టర్ రామానాయుడు గారికి ఒక లేఖ రాసి ఆ ప్రాంతంలో నీరు అవసరం ఉంది, ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టమని చెప్పాను అధ్యక్ష. లేఖ కూడా రాశాను. మళ్ళీ ఒకసారి ఆయనతో కూడా మాట్లాడతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు ట్రాక్టర్లు అడుగుతున్నారు. ట్రాక్టర్లకి చాలా బడ్జెట్ ఉండాలి. మనం ట్రాక్టర్లు పెడితే మిగతా ఐటమ్స్ అన్నీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఈ సంవత్సరం గత సంవత్సరం ఏవైతే ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయో రైతులకు అవసరమైనవి ఇచ్చి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి రైతు రైతాలు కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు పుల్లారావు గారు ప్రతి దాని మీద అధ్యక్ష పత్తి సమస్య వస్తే
మా ఆఫీసర్స్ మేము మీటింగ్ పెట్టాం. ప్రతి సంవత్సరం చాలా అనుకూలంగా ధర రావడమే కాకుండా రైతులు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. మిర్చి అధ్యక్ష పూర్తిగా పతనమైంది. కారణాలు చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రి గారు మేము ఇంటర్ఫీర్ అయ్యాం. ఇప్పుడు కనీసం మీటింగ్ పెట్టిన తర్వాత ఒక 1500, 1000 రూపాయలు పెరిగింది. కొద్ది స్థిరంగా ఉంది. ఆ రైతులకి ఏ రకంగా న్యాయం చేయాలో ప్రయత్నం చేస్తున్నాం. ఏదైతే కొన్ని రకాలు కందులు కానీ, అదేవిధంగా సజ్జలు కానీ, రాగులు కానీ ఇవన్నీ మనం కొంత ధర ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కొనవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కొంటున్నాం. ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా సరిచేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పొగాకు దాని మీద కూడా పొగాకు దాని అదే చెప్తున్నా, అన్నీ గుర్తున్నాయి. పొగాకు దాని మీద కూడా ఇమీడియట్గా పొగాకు బోర్డు కానీ కేంద్ర ప్రభుత్వం ఆఫీసర్స్ ఉంటే వాళ్ళకి పిలిచి ఒక సమావేశం పెట్టి ఏదైతే పొగాకు బర్లీ పెట్టేవాళ్ళు, బర్లీ రకం పెట్టేవాళ్ళు ఇబ్బందులు పడ్డారు, ఆ సమస్య కూడా మరి పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఎమ్మెల్యేలందరికీ కోరుతున్నాను, తప్పనిసరిగా మెకనైజేషన్కి ఎక్కువగా ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందులో ఒక స్టెప్ ముందుకేసి ఈ సంవత్సరం మనం డ్రోన్స్ కూడా ప్రవేశపెట్టాం. గత ప్రభుత్వం అది కూడా అధ్యక్ష ట్రైనింగ్ కూడా వాళ్ళ కార్యకర్తలకో అవకాశం లేని వాళ్ళకి ఇస్తే మళ్ళీ ఆఫీసర్స్కి చెప్పి కొత్తగా గ్రూప్స్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి మనం డ్రోన్స్ ఇచ్చి రైతాంగానికి ఉపయోగపడే విధంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాను. కనీసం అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా పేపర్లో పడినా ఎవరు నా దగ్గర సమాచారం ఇచ్చినా ఇమీడియట్గా యాక్ట్ చేస్తున్నాను. అయితే ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎక్కువగా ఉపయోగించుకోమంటే గత 5 సంవత్సరాల అధ్యక్ష 80 కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుంచి వ్యవసాయ అనుబంధ శాఖలకు వస్తే ఒక్క పైసా వాడలేదు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన 60% వాడేశారు, డైవర్ట్ చేశారు. వీళ్ళు ఇవ్వాల్సిన 40% ఇవ్వలేదు అధ్యక్ష. ఎప్పుడైతే వాళ్ళు 60% ఇచ్చింది వీళ్ళు డైవర్ట్ చేశారు, మనం ఇవ్వాల్సింది ఇవ్వలేదు, ఆ పథకం మూతపడిపోయింది. ఈ 8 మాసాల అధ్యక్ష వాళ్ళు కట్టిన 60%, మనం ఇవ్వాల్సిన 40% రెండు కలిసి మళ్ళీ కట్టి ఆ పథకాన్ని మళ్ళీ రివైవ్ చేశాం అధ్యక్ష. తప్పనిసరిగా సాధ్యమైనంత వరకు అలాగని చెప్పి రైతుకి ఇబ్బందులు లేకుండా ఈరోజు రేపో చేసేస్తామంటే అది జరిగిన పని కాదు. ఎక్కడ సమస్య ఉన్నా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అటెండ్ అవుతుంది. రైతు సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎమ్మెల్యేలకు కూడా కోరుతున్నాను, మీ ప్రాంతంలో మార్కెట్ యార్డులు ఉన్నాయి, రైతు బజార్లు ఉన్నాయి. మొన్ననే టమాటా పడిపోయింది, వాళ్ళతోప్పుడు ఎమ్మెల్యేస్ వెళ్ళాలి. ఏం జరుగుతుందో కనీసం ఫీడ్బ్యాక్ ఇచ్చి రైతులకు ధైర్యం చెప్పాలి.